వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ లో అయితే ఒక రైతు వచ్చారు అన్న. మన దగ్గర వచ్చేసి ఒక గేదె కొన్నారు. తెలుసుకుందాం అన్న గారితో. నా నమస్తే అన్న. నమస్తే అన్న. నా మీ పేరన్నా? మా పేరు బొందయ్య అండి. బొందయ్య, మిడ్జిల్ మండలం, జిల్లా మామూలు జిల్లా మిడ్జిల్ మండలం, గ్రామం సిల్వేరు. ఓకే. ఇట్లా ఎన్ని గేదెలు కొన్నారు? మేము ఫస్ట్ ఇక్కడ తెచ్చామండి. ఇప్పుడు నేను చెప్పిన ఫారం, ఆ ఫారంలో తెచ్చిన 2,50,000 ఆయన 5 లీటర్లు ఇస్తాయన్నాడు. 5 లీటర్స్ అంటే మేము మేత ఎక్కువ దాన్ని బళ్ళు పచ్చినాయి కానీ దాని తిన్నాయి కానీ పాలు ఇవ్వలేదు. ఏం ఇట్లా చేస్తున్నా అంటే నువ్వు మేత ఎక్కువ వేసినావు, కొయ్యనీకి వచ్చినాయి నీ బళ్ళు, కొయ్యనీకి అయితే పాలు నీకు బాగాలేవాళ్ళు. ఎట్లా సార్ అంటే దుడ్లు ఇస్తాను. దుడ్లు తీసుకుపోయి 800 సంతలు పోయి 3 బళ్ళు ఇచ్చాను. 99 అవి మామూలుగా 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చినాయి. నిన్న వల్ల 1,40,000 పెట్టి మనం మహారాష్ట్రలో ఇచ్చా, ఒకటి లోకల్ ఇచ్చా. 2 మంచిగా ఇస్తుంది. 2 గేదెలు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బాగా ఇస్తారంటే ఇక్కడికి వచ్చి కొన్నాం సార్. 7 లీటర్లు ఇస్తారు మనకి. ఇన్ని చూసే ఇస్తారు. 7 లీటర్లు పూటకి. ఎంత తీసుకురు? 1,42,000. 1,42,000. ఇట్లా మీరు ఇన్ని గేదెలు మార్చిరు కదా, మరి గేదెల లోపమా మీ లోపమా? మా లోపం అయితే ఏం లేదు సార్. గేదెల లోపమో మరి ఏందో కానీ మరి అడుగు మాత్రం ఇప్పుడు ఇచ్చే బండ్లకి కరెక్ట్ చెప్పి 5 లీటర్లు చెప్తే 4 లీటర్లు ఇస్తున్నాయి. ఇప్పుడు మీ నిన్న మొన్న తీసుకున్నా అవి 1,40,000. 5 లీటర్లకు 1,40,000 బయట తీసుకురు. 4 అయితే ఇస్తున్నాయి. 1,40,000 బయట తీసుకురు. అంటే అక్కడ బాగుందా గేదె, ఇక్కడ బాగుందా? మా దగ్గర మహారాష్ట్రలో బాగున్నాయి. ఇప్పుడు మేము మా దగ్గర తీసుకున్న గేదె, మీ దగ్గర తీసుకున్న గేదె ఇంకెక్క అటు కొద్దిగా చిన్ననే ఉంది కానీ పాల చూసి తెలుస్తుంది. ఓకే. పాల పెనుకలు చూసి తెలుస్తుంది. అటు కొద్దిగా నవ్వుకొని ఉంది. ఒక ఇంచ్ చిన్ననే ఉంది కానీ పాలు ఎట్టిస్తుందో ఇప్పుడు చూసి తెలుస్తుంది. 14 లీటర్ల కెపాసిటీ. మా నమ్మకం మీద వచ్చి నమ్మకం మీద వచ్చిరా? ఓకే. అయితే మిల్క్ అయితే కరెక్ట్ 3.5 ఇచ్చినాయి. 5 చెప్పింది గ్యారంటీ. 3.5 ఇచ్చినాయి. అట్లా 4 రోజులు చూసినాం, దానా వేసినాం, అంతా కుట్టి వేసి మంచిగా వచ్చినాం. కానీ మిల్క్ అయితే ఏం గ్రోత్ లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కాల్షియం పెట్టాలి, మినరల్ మిక్చర్ వేయాలంటే తెచ్చి కూడా పెట్టినాం. కానీ అయితే మిల్క్ అయితే ఏం గ్రోత్ లేదు. ఓకే. నిన్న మొన్న మహారాష్ట్ర 2 బబ్బలు ఇచ్చినాం. 4.5 ఇస్తున్నాయి. 6 చెప్పారు, 4.5 ఇస్తున్నాయి. ఇప్పుడు మీ తాత అవుతారా ఎవరు? మామ. ఓకే. మీ మామ అన్నట్టు ఇప్పుడు మహారాష్ట్ర గేదె చూసుకున్నారా? ఇప్పుడు మన దగ్గర డైరీ ఫామ్ లో ఉంది కదా, ఆ గేదెకి ఈ దగ్గర డిఫరెంట్ ఏంటి? తక్కువ హెవీ బాడీ అనేది, కాకపోతే కొద్దిగా హెవీ తక్కువ ఉంది బాడీ. ఓకే. కానీ మిల్క్ దీని దగ్గర వెళ్తాయని అనిపిస్తుంది. ఓకే. పాల గేదె లెక్క అనిపిస్తుంది. పాలు అయితే వెళ్తాయని అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇట్లా గ్యారెంటీ పరంగా ఏం చెప్పిరా? 7 చెప్పారు, 14 చెప్పారు. మాక్సిమం 6, 12, 13 ఇవ్వచ్చు. ఇట్లా నమ్మకం యూట్యూబ్ లో చూసి. మీ నమ్మకం అయితే బరాబర్ లెక్క ఆ బర్రె నిలబెడుతుంది. టెన్షన్ ఏం తీసుకోకండి. చెప్పిన పాలన్నీ ఇస్తుంది. ఓకేనా? మీ గేదె కూడా చూద్దాం మనం. ఇప్పించి ఒకసారి ఏదో. ఎన్నో అయితే ఉంటాయి నా గేదె? చెప్పారా ఎన్నో అయితే గేదె? 3 అయితే గేదె. ఓకే. చూసుకోవచ్చు అన్న కొన్న గేదె ఇది. ఎక్కడ అన్న మీది? మిడ్జిల్ మండల్ కదా? మిడ్జిల్ మండల్, సిల్వేర్ గ్రామం. ఓకే. మీకు ఉన్నంత అనుభవం నాకు ఎక్కడ అన్న? మీ అనుభవం మీద నా అనుభవం ఏంటి? చూస్తే దగ్గర 4 ఉండొచ్చు. ఇప్పుడు పైకి వచ్చింది. ఇప్పుడు పై ఇదన్నీ లేదా? సరే, లెక్కేజా చూసుకోవచ్చు అన్న కొన్న గేదె.